పవన్ వారాహి విజయభేరి సభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మెజారిటీ తోటి కుటుంబ ప్రభుత్వం వస్తుంది అన్నది. సో దాంట్లో భాగంగా నేను ఈ రోజున అనగాని సత్యప్రసాద్ గారిని టీడీపీ రేపల్లి నుంచి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెన్నేటి కృష్ణప్రసాద్ గారు బాపట్ల ఎంపీ క్యాండిడేట్ గా చేస్తా ఉన్నా. నేను ఈరోజు అడుగుతున్నా ఓట్లు వేయమని, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. కానీ నేను బాధ్యత కూడా తీసుకుంటున్నాను. మన రేపల్లి సమస్యలకు కానీ, బాపట్ల సమస్యలకు కానీ, పార్లమెంట్ సమస్యలకు కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మన జన సైనికుల ద్వారా, జనసేన నాయకుల ద్వారా మీరు ఒక్క కబురు పంపించినా మేము బాధ్యత తీసుకుంటాం. కుడికలు తీగిపోయిన కూర్చోబెట్టి మన జన సైనికులు, మన జనసేన నాయకులు దీనికి బాధ్యత తీసుకుంటారు. నేను కూడా బాధ్యత తీసుకుంటాను. అంటే ఇది చిరంజీవి గారు లాంటి వ్యక్తికే, ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి ఆ ఫోటోలు చూస్తూ ఉండే ఒకటి అనిపిస్తా ఉంది. ఆయనకు కూడా గౌరవం ఇవ్వని వ్యక్తి. ఈ ముఖ్యమంత్రి పిచ్చి ఏంటంటే అందరూ నమస్కారాలు పెట్టాలి. నమస్కారం ఎందుకు పెడతాం? ఇష్టంతో పెడతాం, గౌరవంతో పెడతాం, భయంతో పెట్టడం. జగన్ అది అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరిని, ఏ హీరో అయినా సరే, ఎవరైనా సరే ఇష్టపడతాం. అంతేగాని ఎవరు కూడా పెద్ద చిన్న ఎవరు కూడా భయపడరు. ఎవరు ఇక్కడ చిన్న ఇబ్బంది పడతారు అంతే. దాని జగన్ అందుకని ఏంటంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తినే ఇబ్బంది పెట్టిన వ్యక్తి సగటు మనిషిని ఇంకెంత ఇబ్బంది పెట్టగలరు? ఒక సీనియర్ రాజకీయ దురంధరులు చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టగలిగిన వ్యక్తి సగటు మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టలేడు? అందుకని ఇది మార్పుకి మనం వస్తున్నాం. మార్పు కూటమితోనే సాధ్యం. నేను సైజు తగ్గించుకొని ఓటు శాతం పెరిగిన కానీ ఎందుకు తగ్గించుకున్నామంటే ఈసారి ప్రజలు ఓడిపోకూడదు, ప్రజలకు అండగా నిలబడాలి, యువత ఓడిపోకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆడబిడ్డలకి భరోసా ఇవ్వాలి, వారిని మహిళలకి సాధికారత, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే మనకి డబ్బు, వారి సంపాదన ఉండాలి వాళ్ళ దగ్గర. ఇలాంటి బలమైన మనకి ప్రాజెక్ట్స్తో వస్తూ ఉన్నాం. మనకి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకుని 41,000 కోట్ల ఇసుకలో దోచేశారు, 40,000 కోట్ల రూపాయలు మధ్యలో దోచేశారు, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, పోలీసులకి టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్స్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా నిజంగా ఇబ్బంది పడేలా చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే నేను బలమైన బాధ్యతలు తీసుకునే వ్యక్తుల సమూహం ఇది. అనగాని సత్యప్రసాద్ గారు కానీ, మనకి కృష్ణప్రసాద్ గారు కానీ, అక్కడున్న చంద్రబాబు గారు కానీ, నేను కానీ మేమందరం బాధ్యత తీసుకుంటాం. కష్టాలు ఉంటాయి, అద్భుతాలు మేము రాత్రికి రాత్రి సృష్టించలేము, కానీ నిలబడతాం, పారిపోం. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా చాలా సవ్యంగా తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. అంబటి రాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఆయన కూడా ఇబ్బంది పెట్టాడు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారిని అయితే, ఇంకోవైపు స్థానిక అందరి రాజకీయ నాయకుల్ని అయితే, ఇంకోవైపు క్రికెటర్ 19 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ కొట్టినాడు. అలాంటి వ్యక్తి పాపం చాలా ఇష్టంగా, చాలా ప్రేమతో వెళ్ళాడు. పాపం ఆయనకి రాజకీయాలు తెలీదు, నమ్మాడు. ఆయన జగన్ చాలా ప్రేమగా నిముడతాడు కదా అందరినీ. పాపం నిజం అనుకుని వెళ్తే కూర్చోబెట్టి ఒకటే చెప్పాడు. అదేం మాట? ఒకటే మాట అన్నాడు నాకు అంబటి రాయుడు గారు. వైసీపీ వాళ్ళకి బానిసలు కావాలి కానీ సమభుజంతో మనకి సగౌరవంగా కూర్చొని ఆత్మగౌరవంతో ఉండేవాళ్ళు అవసరం లేదు. బానిసలు కావాలి, మోచేతి అంబలి తాగేవాళ్ళు కావాలి. అరే మేము మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెలో పెట్టుకునే వాళ్ళం. గౌరవిస్తాం, నాయకులకి గౌరవిస్తాం, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాం, బలంగా నిలబడతాం, ఎదురిస్తాం. అంబటి రాయుడు గారిని ఎందుకు పెట్టాను? నేను ఒకటే అడిగా, యువతకి భవిష్యత్తులో ప్రతి చోట మీరు మనకి ఏముండాలి? స్టేడియంస్ కావాలి. అరే సాయంత్రం పూట సరదాగా బయటికి వెళ్దామంటే ఇంట్లో ఉండే మగ్గిపోయి, ఇళ్లలో మగ్గిపోయి ఆడబిడ్డలకి చిన్న పార్కులు లాంటివి కావాలి. ఇంత పెద్ద
తీరం ఉంది, సముద్ర తీరం ఉంది, సరదాగా బీచ్లోకి వెళ్ళి కూర్చునే ఫెసిలిటీస్ కావాలి. ఇవన్నీ ఏం లేవు మనకి. తాగునీటికి సాగునీటికి దిక్కు లేదు. ఇవన్నిటికి ఎక్కడ మనం కూర్చొని మనం పని చేయాలి. యువతకి నేను వచ్చినప్పుడు వస్తా ఉన్నారు. యువత మీకు స్టేడియంస్ కావాలి, ఉపాధి కావాలి, విద్య